నీలవేణి ఆగు. మేమంతా ఇక్కడుంటే నువ్వెవరికి తీసుకెళ్తున్నావు? మీ అందరికీ ఇవ్వడానికి కుక్కటేష్ అని ఉన్నాడు కదమ్మా. కుక్కటేష్ మాకు సేవ చేస్తుంటే నువ్వెవరికి సేవ చేయడానికి వెళ్తున్నావు? నేను మీ అందరికీ సేవ చేసి సేవకురాల్ని కాదమ్మా. ఓ, అలా అయితే ఇదెవరికో? ఇది మా ఆయనకి తీసుకెళ్తున్నాను. ఆయనకి భార్యగా ఆయనకి సేవ చేయడం నా ధర్మం. నీ భర్తకి నువ్వెన్ని సేవలైనా చేసుకో, కానీ నీ చేత్తో మాత్రం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి ఏది ఇవ్వకు. నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. మీరు బ్రతిమాల్లా నా కాళ్ళు పట్టుకున్నా నేను ఎవ్వరికీ ఏది ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఎంత ధైర్యం! నేను నీ కాళ్ళు పట్టుకుంటానా? మరీ ఎక్కువగా ఫీల్ అయిపోకండి. నేనంతా చూస్తూనే ఉన్నాను. రంజిత్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రయాణం నీలవేణి ఆపుతుందేమోనని చెప్తూనే తన్ని రెచ్చగొట్టి నువ్వే ఏదోలా ఆపేలా ఉన్నావు. నీలవేణి వాళ్ళకి ఈ ప్రయాణం ఆపే ఉద్దేశం ఉంటే కాంచిన వాళ్ళని తోడుగా పంపమని ఎందుకు చెప్తారు? ప్రతిసారి ఆ నీలవేణి జోలికెళ్ళి తన్ని ఇరిటేట్ చేయకు. ఏవండోయ్ శ్రీవారు. ఏంటి చెప్పండి శ్రీమతి గారు. తమరి కోసం కాఫీ తీసుకొచ్చానండి. తల తిప్పితే చేతికిస్తాను. అక్కడ పెట్టండి శ్రీమతి గారు, నేను తాగుతానులే. కాఫీ అంటే వేడిగా ఉన్నప్పుడే తాగాలి. చల్లారబెట్టుకుని తాగరు. అబ్బో, ఈ రోజు మా శ్రీమతి గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తన్నుకొస్తుందేంటి? అలా ఎప్పుడు సెటైర్లు మీరే వెయ్యాలా? అప్పుడప్పుడు మేం కూడా వేస్తాం. నువ్వు తాగావా? తమరు తాగేశాక ఆ కప్పులో ఇంకేమైనా ఉంటే తాగుతానులేండి. అసలు ఈ రోజు నా పెళ్ళానికి ఏమైంది? రైటు, ఒక పక్క హాస్యం కురిపిస్తుంది, మరో పక్క ప్రేమ కురిపిస్తుంది. ఏమీ కాలేదు. ముందు మీరు త్వరగా తాగండి. అంత తొందర దేనికో? ఆ నిమిషమ్మ గారు, రంజిత్ గారు ఊటీ వెళ్తున్నారు కదా, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓహో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. మీరు త్వరగా కాఫీ తాగితే మనం తొందరగా వెళ్దాం. నేనొక్కడినే తాగితే టైం ఎక్కువ పడుతుంది. అదే మనమిద్దరం పంచుకుని తాగితే 2 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. ఏమంటావు? శ్రీవారికి పంచుకోవాలని అంత ఆత్రంగా ఉంటే నేనెందుకు కాదంటాను? ఈ రోజేంటి నా భార్య నా మీద ఇన్ని వరాలు కురిపిస్తుంది? సరేరా, ఒకే కప్పులో మనమిద్దరం పంచుకుని తాగుదాం. ఈరోజు ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక బహుమతిలా మిగిలిపోవాలి. అవును తారక్ సార్, ఈరోజు మాత్రం ఖచ్చితంగా మనం మర్చిపోము. నువ్వింత హుషారుగా ఉండడం ఈ మధ్య కాలంలో నేనెప్పుడు చూడలేదు. కారణమేమంటావు? ఏం లేదు తారక్ సార్, మీతో ఈరోజు కాఫీ పంచుకుని తాగబోతున్నాను కదా. సరే సరే, ఇంత మంచి అవకాశాన్ని వేడి వేడి కాఫీతోనే అనుభవించాలి. సరే దగ్గరికి రా. ఒక మాటలో జీవితం రంగులై మెరిసినదే, కనుపాపలే జిగేలనే వాన విల్లులా.
పాపలే జిగేలనే వాన విల్లులా. ఇన్ని రోజులు పాలు పంచదార కలిపిన కాఫీయే తాగాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు అమృతం కలిసిన కాఫీ తాగాను. పొండి తారక్ సార్. హే రావుదా, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అయ్యో, మీ కాఫీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. సరే పదండి వెళ్దాం. పద. రై రై రారా ఊటికి బదరా, రై రై రారా ఊటికి బదరా, రై రై రారా ఊటికి బదరా. అమ్మా కాంచనా, మీరు రెడీ అయిపోయినట్టేనా? అవునా, రెడీ అయ్యే వరకు మా ఆయన ఊరుకుంటేగా. ఊటీ వెళ్ళాలి, ఉడతలు పట్టాలి అంటూ నన్ను ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనిస్తేగా. ప్రయాణం అన్నాక ఆ మాత్రం తొందర పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలే కాంచనా. వీళ్ళు తొందరపడి బాగానే వచ్చారు. నిమిష రంజిత్లని తొందర పెట్టేవాళ్ళు ఎవరూ లేరా ఏంటి? ఇంకా రావడం లేదు? ఏ ప్రయాణానికి మా నిమిష తొందరగా రెడీ అయ్యిందే లేదు, ఎప్పుడు ఆలస్యమే. కాంచనా గుర్తు పెట్టుకో, 2 అనే నెంబరు 3 అయ్యాకే మనం అక్కడి నుంచి తిరిగి రావాలి. అర్థమైందా? ఏంటి బావా, ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళకా మీకా? ఆ, ఏదో 2, 3 అని నెంబర్లు లెక్క పెడుతున్నావు. అబ్బే ఏం లేదు బామ్మర్ది, సూట్ కేసులు 2 ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు 3 అయ్యే వరకు మీ అక్క షాపింగ్ చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, ఏ విషయంలో సంబరపడిపోతున్నావో నాకు బాగా తెలుసులే. బామ్మర్ది నువ్వు భలే ఇంటెలిజెంట్వి, ఇట్ట చూసి అట్ట పట్టేస్తావు. మీ ఓవర్ యాక్షన్ చూస్తే ఎవరైనా పట్టేస్తారులేండి. నువ్వు ఒక్కదానివి చాలు నా పరుగు తీయడానికి. ఇంతకీ నిమిష రంజిత్లేండి ఇంకా రావడం లేదు? అదిగో మాటల్లోనే వచ్చింది నిమిష. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? రంజిత్ ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వడం గురించి పక్కన పెట్టండి, అసలు రంజిత్ డోరే తీయడం లేదు. ఏం మాట్లాడుతున్నావు నిమిష? అవునమ్మా, రంజిత్ ఇందాకటి నుంచి ఎంత డోర్ కొట్టినా తీయటం లేదు. అసలు లోపల ఏమయ్యాడో అని ఒకటే కంగారుగా ఉంది.